అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహా అద్భుతమైన, అసలు మన ఊహకు కూడా అందని ఒక రామాయణ రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఇచ్చిన స్పిరిచువల్ చీట్ కోడ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవేనండి బల, అతిబల మంత్రాలు. ఇవి కేవలం ఏదో సాధారణ మంత్రాలు కాదు, ఒక మనిషిని ఏకంగా అత్యంత శక్తిమంతునిగా మార్చేసే మహాశక్తులు. అసలు రామాయణంలో ఈ బల, అతిబల మంత్రాల వైశిష్ట్యత ఏంటి? ఇవి ఎలా పనిచేశాయో ఈరోజు డీకోడ్ చేద్దాం. అయితే ఇక్కడ నాకెప్పుడూ ఒక పెద్ద డౌటొస్తుంటుంది. మీకు కూడా వచ్చే ఉంటుంది. బాలకాండలో విశ్వామిత్రుడు ఈ మంత్రాలు ఉపదేశించినప్పుడు వాటి గురించి అబ్బో చాలా గొప్పగా వర్ణిస్తారు కదా. కాని ఆ తర్వాత ఏమైంది? అరణ్యవాసంలో కాని, ఆ భయంకరమైన రామరావణ యుద్ధంలో కాని వాల్మీకి మహర్షి మళ్ళీ ఎక్కడా ఈ మంత్రాలు ఊసే ఎత్తలేదు. అంత పవర్ఫుల్ మంత్రాలు సడన్గా ఎక్కడికి మాయమైపోయే? అసలు ఏం జరిగింది? అదే ఈరోజు మన ప్రధాన అన్వేషణ. సరే, ముందుగా అసలు ఈ మంత్రాల బ్లూప్రింట్ ఏంటి, ఆ బల, అతిబల శక్తులు ఏం చేస్తాయనేది చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి. బల మంత్రం, దీని పవరేంటంటే ఎన్ని వందల కిలోమీటర్లు నడిచినా, ఎంత భయంకరమైన యుద్ధం చేసినా అసలు శరీరానికి అలసట అన్నదే రాదు. ఇక అతిబల మంత్రమైతే ఇది ఇంకో అడుగు ముందుకేసి మనిషి ప్రాథమిక అవసరాలైన ఆకలి, దప్పికలనే పూర్తిగా జయించేలా చేస్తుంది. అంటే నిజానికి ఈ రెండు మంత్రాలు తోడైతే చాలు, మనిషికి ఫిటీగుండదు, ఆకలి వేయదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి అల్టిమేట్ సర్వైవల్ టూల్స్ అన్నమాట. ఇవి కేవలం ఆకలి, అలసటలను ఆపడమే కాదు, ఇంకో రేంజ్లో కూడా పనిచేస్తాయి. మన మూలాలు చెబుతున్న దాని ప్రకారం ఈ మంత్రాలు మనిషి ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సును, అనూహ్యమైన ఏకాగ్రతను అమాంతం పెంచుతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచేస్తాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాళ్లు గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా ఏ రాక్షసుడు వాళ్ల దరిదాపుల్లోకి రాకుండా ఒక కంటికి కనిపించని సెక్యూరిటీ షీల్డ్లా రక్షిస్తాయి. రాత్రివేళల్లో జరిగే ఆకస్మిక దాడుల నుంచి ఈ మంత్రాలు వాళ్లకు ఎంతటి ప్రొటెక్షన్ ఇచ్చాయో కదా. సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. అరణ్యవాసంలో ఈ మంత్రాల ప్రభావం ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. అసలు వాళ్ల తొలి యుద్ధమైన తాటక, సుబాహుల వధ, అక్కడ్నుంచి మొదలుపెడితే 14 ఆ కఠోరమైన అరణ్యవాసం, ఆ తర్వాత చివరిగా రావణాసురుడితో చేసిన ఆ మహాసంగ్రామం. ఈ మొత్తం ప్రయాణంలో ప్రతి దశలోనూ ఆ కంటికి కనిపించని మంత్రశక్తులు వాళ్లకు ఎంతలా సపోర్ట్ చేశాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పరోక్షంగా వాళ్లను ముందుకు నడిపించిన అసలు సిస్సలైన ఇంజిన్ ఈ మంత్రాలే. అసలు ప్రాక్టికల్గా ఆలోచించండి. అప్పటివరకు రాజభవనాల్లో ఎంతో సుకుమారంగా పట్టుపరుపుల మీద పెరిగిన యువరాజులు వాళ్లు. అలాంటిది అడవిలోకి అడుగుపెట్టగాల్నే ఆ భయంకరమైన తాటకలాంటి రాక్షసులతో ఏమాత్రం గ్యాప్ లేకుండా, విశ్రాంతి లేకుండా ఎలా పోరాడగలిగారు? వాళ్లకు అంత మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సడన్గా ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇది ఆ మంత్రాల పవరే. అవి వాళ్లను క్షణాల్లో హార్డ్ కోర్ ఫారెస్ట్ వారియర్స్గా మార్చేశాయి. ఇక ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 14 సంవత్సరాలు. బాబోయ్, అసలొక మనిషికి ఇది ఎంత ఇంపాసిబుల్ టైం స్పాన్ అండి. సరైన తిండి, నిద్ర లేకుండా ఇన్నేళ్లు బతకడం అసలు సాధ్యమేనా? ముఖ్యంగా లక్ష్మణుడు ఈ 14 ఏళ్లు అక్షరాల నిద్రను, ఆకలిని జయించాడని మనకు తెలుసు. అది కేవలం ఆయన విల్ పవర్ వల్లే కాదు సుమా, దానికి తోడుగా ఈ బల, అతిబల మంత్రాల సిద్ధి ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఈ ఒక్క అంకె చాలు ఆ మంత్రాల పవరేంటో చెప్పడానికి. రైట్. ఇప్పుడసలు ఘట్టం. యుద్ధంలో ఈ మంత్రశక్తులు ఒక అదృశ్య కవచంలా ఎలా పనిచేశాయో చూద్దాం. లంకా సంగ్రామం జరిగేటప్పుడు ఇంద్రుడు పంపిన రథం కావచ్చు, లేదా అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయం కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా బాహ్యంగా వచ్చిన సహాయాలు. కాని బల, అతిబల మంత్రాలు అందించింది ఇంటర్నల్ పవర్, అంటే అంతర్గత శక్తి. యుద్ధంలో వాళ్లు భయంకరంగా గాయపడినా, కొన్నిసార్లు మూర్ఛపోయినా కూడా వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యారు. అంటే కారణంగేంటి? వాళ్ల నరనరాల్లో నిరంతరం ప్రవహిస్తున్న ఈ అంతర్గత మంత్రశక్తే దానికి మెయిన్ రీజన్. సో ఇదంతా విన్నాక అసలు ప్రశ్న మళ్ళీ అక్కడే ఉంది, వాల్మీకి మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? ఈ మంత్రాలు ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి వీటి గురించి ఎందుకు సైలెంట్ అయిపోయారు? దానికి ఒక 3 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది ఆత్మసాక్షాత్కారం. అంటే ఒకసారి మంత్రం సిద్ధిస్తే దాన్ని ప్రతిసారీ జపించాల్సిన పని లేదు, అది వాళ్లలో ఇంటర్నలైజ్ అయిపోయింది. రెండవది వాల్మీకి గారి నారేటివ్ స్టైల్.
ఆయన ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాక మళ్ళీ ఊరికే పునరావృతం చెయ్యరు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది. వాళ్ళు దైవాంశ సంభూతులు. విష్ణువు, ఆదిశేషుని అవతారాలైన వాళ్లలో అప్పటికే నిద్రాణమై ఉన్న ఆ అపారమైన దైవిక శక్తిని జస్ట్ అలా మేల్కొల్పడానికి మాత్రమే విశ్వామిత్రుడు ఈ మంత్రాలను వాడారు. కాబట్టి మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మంత్రాలు వాల్మీకి మధ్యలో మర్చిపోయిన ప్లాట్ పాయింట్స్ ఏమీ కావు. అవి ఒక అదృశ్య కవచం. ప్రతిసారి పలానా మంత్రం చదివారు అని చెప్పాల్సిన అవసరం లేకుండానే లోపలి నుండి వాళ్లను నిరంతరం ప్రొటెక్ట్ చేసిన ఒక గొప్ప ఎనర్జీ అది. రామాయణంలో ఆ అదృశ్య కవచమే వాళ్ల ప్రతి అడుగులోనూ అండగా నిలబడింది. ఇక ముగించే ముందు ఒకసారి ఈ కోట్ చదివి మీరే ఆలోచించండి. నిజమైన శక్తి అంటే శత్రువుపై ప్రయోగించే బాహ్య ఆయుధమా, లేక మనల్ని లోపలి నుండి నిరంతరం రక్షించే అదృశ్య కవచమా? మనకు బయట ఎన్ని ఆయుధాలున్నా అంతర్గతంగా మనల్ని డ్రైవ్ చేసే, నిలబెట్టే ఆత్మస్థైర్యమే అసలైన బలం. అతిబల మంత్రాల వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ ఇదే. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.